నమస్తే, నేను సిరి. నారా లోకేష్ వ్యూహానికి కంగ్రాట్స్ అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఒక ట్వీట్ అయితే తన అకౌంట్లో వేయడం జరిగింది. ఒక అరగంటలోనే మళ్ళీ ఆ ఏదైతే ట్వీట్ ఉందో దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. మరి దీంతో నారా లోకేష్ గారికి ఆర్జీవి గారు భయపడుతున్నట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే మరి నారా లోకేష్ గారు ఏదైతే మొన్నటి నుంచి అనుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటివి వచ్చినా కూడా ఇంతకుముందు ఎలాంటి అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి అది రామ్ గోపాల్ వంతు అని అనుకోవచ్చా మనం? నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మమ్మ, ఎవరెవరైతే విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా నోటికి అద్దు అదుపు లేకుండా బిహేవ్ చేశారో మాకేం కాదులే అంటే వాక్ స్వాతంత్రం హక్కుని దుర్వినియోగపరిచారో చెప్పాలంటే, సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏముందిలే మన ఏమన్నా మనల్ని పీకేది ఎవడు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 30 ఏళ్ళు ఉంటుంది, ఈ 30 ఏళ్ళ వరకు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అని ఒక విధంగా తెలుగు భాషలో ఒక పదం ఉంది, విర్రవీగడం అంటారు. విర్రవీగినట్టుగా ప్రవర్తించడం జరిగింది చాలామంది. అందులో వరుసగా ఒక్కొక్క వికెట్ పడుతూ వస్తుంది. అంటే ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక చాలామంది జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా చాలా ట్రోల్స్ చేశారు, చాలా విధంగా విమర్శించారు. కానీ పర్సనల్గా ఎవరు విమర్శించలే. భార్యల వైపు, తల్లుల వైపు, ఆడపిల్లల వైపు వెళ్ళలే. కానీ వీళ్ళు వైసీపీ సేన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. వర్రా రవీంద్ర రెడ్డి అయితే ఇంకా భయంకరం అనమాట. నిజంగా ఆయన మనిషి అయినా లేదంటే మనుషుల్లో లేడా, జీవించట్లేదా అనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకపోయినా కొంచెం మన శ్రీరెడ్డి గారు కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం, తర్వాత బోరుగడ్డ అనిల్ గారు, అఫ్కోర్స్ మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళే చేశారనుకోండి, ఇంకా వీళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబ్ నెటిజన్స్గా ఎన్నైనా చేయొచ్చు. సో వీళ్ళందరూ కూడా నిజంగా భయపడుతున్న అంశం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఒక రకమైన భయం లోనైంది. ఎందుకు భయపడుతున్నారు? సామాన్యులు మీరు నేను భయపడం కదా, మరి వాళ్ళు ఎందుకు భయపడాల్సి వస్తుంది? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారితో సహా లోకేష్ గారు లాంటి స్థాయికి ఆయన పేరు కూడా నేను ఎత్తక్కర్లేదు, నా రేంజ్కి సరిపోడు అనే ఫీలింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆఖరికి రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ డైరీ అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్గా లోకేష్ గారు లేవనెత్తుకున్న రెడ్ బుక్ అంశం ఏదైతే ఉందో అది వీళ్ళకి భయం స్టార్ట్ చేసిందా అనిపిస్తుంది. తప్పు చేసినప్పుడు భయపడతారు, తప్పు చేయడం ఎందుకు భయపడతారు? అంటే ఇప్పుడు చాప్టర్ 3 కూడా ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. అవును, ఈ చాప్టర్ 3, చాప్టర్ 2, 1, 2కే ఇంత భయపడ్డారు, ఇంకా 3 అంటే మరి ఎవరి పేర్లు వస్తాయి, ఏంటి, వాళ్ళ మీద ఎలాంటి మాజీ మంత్రులు కూడా ఉన్నారు, అందులో మాజీ మంత్రులు కూడా ఉంటారు. ఎందుకంటే వాడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు, ఆడొక సన్నాసి 420, ఆడొక మోసగాడు, ఆడ అసలు నా కాలి గోటికి కూడా సరిపోడు, అలాంటి నేను నిజం గెలిచి చూపించమను, ఆడు షూ ఊడిగం చేస్తా, షూ పాలిష్ చేస్తా, ఇలాంటి మాట్లాడిన కూడా ఉన్నారు కదా. భార్యని తల్లిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏదైనా నిండాలమ్మా, కుండ నిండితేనే పాపాల పుట్ట ఫుల్ఫిల్ అయితేనే ఏదైనా ఓపెన్ అవుద్ది. అంతవరకు వాళ్ళకి రెడ్ బుక్ అనే అంశం కాదు, ఇంకా ఏదైనా కాదు, ఒక వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం సమాజంలో, ఒక ఈ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి సొసైటీలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళ మాటలతో ప్రజల్ని ఏం చెప్తున్నారు? మీరు అక్కడి వరకు వెళ్ళిపోవద్దు. ఎంతవరకు కరెక్టు అని లేదు ఎవరికి, అది లేదు. ఆ విచక్షణ కానీ ఆ ఇంకిత జ్ఞానం కానీ ఎవరికి లేదు. మీరు మీ పని తప్పు చేయట్లేదు అని అడగడం వేరు, ఇలాంటి మాట్లాడడం వేరు అని చెప్పేసి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? అరే, కన్న తల్లి మీద విమర్శిస్తేనే వర్రా రవీంద్ర రెడ్డి, విజయమ్మ గారి మీద విమర్శిస్తేనే ఒక్క వైసీపీ కార్యకర్త కానీ వైసీపీ అధినేత కానీ ఎవ్వరూ ఖండించలేదు. షర్మిలమ్మ పుట్టుక మీద కూడా ప్రశ్నించినా కూడా ఖండించలేదు. అంటే ఇంకా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి తప్ప ఏం చేయలేం. వాళ్ళు నిజంగా వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ సంస్కారానికి జోహార్లు. ఇంకేం చూసారా? ఎక్కడైనా ఖండించడం కానీ, అరే తప్పు కదా అలా మాట్లాడడం అని కానీ ఎవరైనా అన్నారా? ఎంతసేపు మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా అరే ఇంత దారుణమా, ఇంత దిగజారుడుతనమా అనుకున్నాం కదా.
సో అటువంటి వాళ్ళకి అటువంటి సాధు రాసుకుంటే బూడిద గాలిందన్నట్టుగా అటువంటి సాధువులకి అలాంటి సాధువులే తగులుతారు. సో ఎవరెవరైతే చెలరైపోయి రెచ్చిపోయి మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా ఎవరేం చెయ్యక్కర్లే, వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యిందో ఇప్పుడు జ్ఞానోదయమే ఆవిడ సారీ అండి అని చెప్తున్నారు. పేరున సారీ లోకేష్ గారు, సారీ పవన్ కళ్యాణ్ గారు, సారీ హోంమంత్రి అనిత గారు అని పాజ్ ఇవ్వడం, అంటే పాజ్ ఇచ్చారా గ్యాప్ ఇచ్చారా వచ్చిందో తెలియదు ఆవిడకే. అట్లా ఎందుకు ఇప్పుడైనా ఎందుకు సారీ చెప్పాలి? మీరు జగనన్న కార్యకర్తలు కదా, జగనన్న కోసం కరడగట్టిన కార్యకర్తలు, మీరు ఎందుకు భయపడాలి? అన్న మీ వెనకున్నాడు కదా, అన్న కూడా ఒక్కొక్క వార్నింగ్ ఇస్తున్నాడుగా. ఒక్కొక్క పోలీసు వాడిని గుర్తుపెట్టుకుంటాం, ఎల్లకాలం మీ గవర్నమెంట్ ఉండదు మాది వస్తుంది అంటున్నారుగా. ఎందుకు లేదు నేను లేదు, మొన్న పొన్నవోలు గారు కూడా చెప్తున్నారుగా. ఎందుకు చేశామా పని బాధ అని ఎవరికి వారు ముడుకుల్లో తలపెట్టుకొని ఏడ్చుకునే రోజులు వస్తాయన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడుగా పొన్నవోలు గారు కూడా. సో ఇట్లాంటి డూరుపోసి అటువంటి అబద్ధాలకి, పిచ్చి పిచ్చి చేష్టలకి, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకి రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా ఇప్పుడు తోక ముడుస్తున్నారు బికాస్ ఆఫ్ రెడ్ బుక్. సో శ్రీరెడ్డి గారు, బోరుగడ్డ గారు, వర్రా రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు, ఈయన మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ పుటప్ అయింది. సో మేబీ భయపడుతున్నారేమో, లేదా ఇష్యూ అవుతుందని అనుకుంటున్నారేమో. దాన్ని ఇంకోలా కూడా కవర్ చేయొచ్చు. అదేం కాదు, ఊరికే మా కార్యకర్తలని, టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు గొడవపడి లోకల్గా కొట్టుకుంటారేమో, ఆ కొట్టుకోకుండా ఆపడం కోసమే నేను ఈ విధంగా చేశానని కూడా రేపు పొద్దున గేరు మార్చొచ్చు. ఎందుకంటే ప్రతీది కూడా ఏదో ఒకటి వెటకారంగా, వ్యంగ్యంగా. అని మోరోవర్ ఆర్జీవి అనే వ్యక్తి జనరల్గా భయపడతారని నేను అనుకోను. ఆయన ఎంత విమర్శలు చేసినా, నా ఇంటి మీద దాడి చేసినా నాకేం భయం లేదు, పోలీసులు వస్తారన్న భయం లేదు అని రకరకాల ప్రతిదానికి కూడా వెంటనే ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ తీసుకోవడం, ఆ ఛానల్ ద్వారా తన ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టేవాడు ఉండేది. బట్ ఇవాళ పోస్ట్ పెట్టారు, కంగ్రాచులేషన్స్ లోకేష్, అంటే నువ్వు మొత్తానికి రెడ్ బుక్కి బాగా అచీవ్ అవుతున్నావు, నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు అని ఎటకారంగా మళ్ళీ పెట్టిన మనిషి ఎందుకో మళ్ళీ డిలీట్ చేశారు ఆ ఛానల్లో, ఆ పర్టికులర్ ఎక్స్లో కానీ ఛానల్లో కానీ. ఎక్స్లోనో ఛానల్ నాకు సరిగ్గా ఐడియా లేదు. సో ఎందుకు మరి ఆయన ఎవరికి భయపడ్డు కదా, ముంబై మాఫియాని ఢీకొట్టి వచ్చిన వ్యక్తి ఆయన, ముంబై మాఫియాకు కూడా భయపడిన వ్యక్తి ఇప్పుడు కేవలం లోకేష్ గారికి భయపడ్డారా, రెడ్ బుక్కు భయపడ్డారా, లేదా కూటమి ప్రభుత్వానికి భయపడ్డారా? ఎందుకు అలా భయపడాల్సి వచ్చింది? ఎందుకు వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది? సామాన్యుడే ప్రభుత్వం మీద విమర్శలు చేసి చెప్పు చూపించి మరి మాట్లాడుతున్న నెటిజన్స్ ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో. ఎంత నేము ఫేమ్ ఉన్న ఆర్జీవి గారు ఎందుకు ఆ వీడియో పెట్టి మళ్ళీ తీసేయాల్సి వచ్చింది? ఇంకా ఆయన్ని అడగాలి. ఆయన అడిగితే ఇంకో దాన్ని ఎంత అందంగా కట్టుగా ఊరికే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో నా మీద డిస్కషన్స్ పెట్టడానికి నేను అలా పెట్టి తీశానని కూడా చెప్తాడు ఆయన. మనం కూడా అందరూ ఇలాగ చేసుకుంటాం కదా, ఊరిక మనం అనవసరంగా తనకి హైప్ తీసుకొస్తున్నామేమో అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు మీరు అడగడం వల్ల, నాలాంటి వాళ్ళు ఇలా చెప్పడం వల్ల ఇది పిచ్చాపాటిగా అనిపిస్తుందా తప్ప వేస్ట్. ఇలాంటి డిస్కషన్ కూడా పెట్టద్దు. అంటే ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఇలాంటివి పెడుతున్నారు కానీ పెద్ద అక్కడ ఏం లేదు అంటారా? ఏం ఉండదు. పైగా మేబీ భయపడి కూడా తీసుండొచ్చు. దాన్ని ఈ విధంగా చెప్తారంటున్నాను. భయపడి తీసేసి ఎక్కడ అరెస్ట్ల పర్వం ఇష్యూ అవుతుందో అలా చెప్పకుండా ఇలా చెప్తారు, నేను జస్ట్ పబ్లిసిటీ స్టంట్ మాస్టర్, నేను ఎట్లా చేస్తాను, మీరు పిచ్చోళ్ళ కొట్టుకుంటుంటారు అన్నట్టుగా వెకిలి నవ్వు మన వైపు చూస్తాడు. ఎందుకంటే ఆయన అపర మేధావి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.